శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ భవానీ జ్యోతిషపీఠం పులుగుత్త రామారావు శర్మ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఉపాసకులు. మేము శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఉపాసనలో గత 40 సంవత్సరములుగా అనేక మందికి జ్యోతిష సమస్యలు పరిష్కార మార్గాలు చెబుతూ వస్తూ ఉన్నాం. అలాగే మీకు కలిగినటువంటి జ్యోతిషపరంగా కలిగినటువంటి సమస్య పరిష్కార మార్గాలు మాకు తెలియజేసినట్లయితే తప్పకుండా వాటికి మెరుగైనటువంటి పరిష్కార మార్గాలు చెప్పి మీరు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే విధానంగా ఉంటాయి. మీ అందరికీ కూడా ఒకటే మనం చేసుకుంటున్నాం. మన జాతకంలో పుట్టినప్పుడు జాతక చక్రం అనేటటువంటిది ఉంటుంది, జాతక భవిష్యత్తు అనేటటువంటిది ఉంటుంది, అది రాస్తారు. కానీ ఈ కాలస్వరూపుడు అనేటటువంటి కలియుగంలో సకాలమైనటువంటి కాలాలే సరిగ్గా నడవటలేదు. అకాలమైనటువంటి వర్షాలు, ఎండలు, గాలి తుఫానులు వస్తూ ఉన్నాయి. అలాగే జాతకంలో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు ఉంటాయి. ఈ మార్పులను బట్టి మనం ప్రస్తుతానికి మనకి ఏం జరుగుతుందో దానికి మాత్రమే పరిష్కార మార్గం చేయించుకుంటూ ఉండాలి. మీ జాతకంలో అఖండంగా కలిసి వచ్చేస్తుంది, రేపే కోటీశ్వరులు అయిపోతారంటే ఇంట్లో కూర్చుంటే ఎవరు. అందువల్ల ప్రతి దానికి కూడా ఆ వైద్యంలో ఎలా అయితే మందు ఉందో జ్యోతిష శాస్త్రంలో కూడా పరిష్కార మార్గం ఉంది. అది చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఈ పండితులందరూ కూడా ఇలా చెప్పి చాలా ధనాన్ని ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. చాలా ఖర్చు అవుతుంది ప్రతిదానికి కూడా. అందుకని ఎందుకులే అని చెప్పేసి వైద్యుడికి దగ్గరికి వెళ్ళి అనేక రకాలైనటువంటి డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ప్రతి వారు కూడా అలాగ ఉండరు. ధర్మం, న్యాయం అనేటటువంటిది కూడా ఉంటుంది. ఆ లెక్క ప్రకారంగానే మేము అనేక మందికి ఉచితంగా పరిష్కార మార్గాలు చెబుతున్నాం. అమ్మవారు ఉపాసకులుగా ఉండి ధనాన్ని ఆర్జించి శాస్త్రాన్ని నమ్ముకోవాలి కానీ అమ్ముకోకూడదు అనేటటువంటిది మా గురువుగారు చెప్పినటువంటి విశేషం. అందువల్ల శాస్త్రాన్ని నమ్ముకుంటే తప్పకుండా ఉపయోగం ఉంటుంది. మీ జ్యోతిష సమస్య పరిష్కార మార్గాల గురించి పై తెలిపినటువంటి మా నంబర్కి కాల్ చేసి తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురు